ఈ పెద్దాళ్ళు ఏడవకమ్మా, మా అమ్మ కదూ, మా నాన్న కదూ అని గట్టిగా అంటారు కదా. వాడు ఉంగా ఉంగా అని అంటాడు. ఉంగా అంటే కాదు అని అర్థం. మరి వాడు వాళ్ళకి అమ్మ కాడుగా. ఉంగా అంటే వద్దు అని, లేదు అని కూడా అర్థం ఉంది. అది పెద్దాళ్ళకి తెలియదు. మరి ఇప్పుడు మన్ని ముద్దిస్తావా అంటారు అనుకో, మనం ఇవ్వద్దు అనుకున్నా ఇస్తాను అని అబద్ధం చెప్పేస్తాం కదా. అలా అంటే ఓ కాణి ఇస్తారు వాళ్ళు. మరి చాలా చిన్నపిల్లాడిని అడిగితే వాడు ఉంగా అంటాడు. ఉంగా అంటే వద్దు అని అర్థం కదా. మరి వాడికి కానీ అక్కర్లేదుగా, అందుకని నిజం చెప్పేస్తాడు. అస్సలు వాడు అబద్ధం చెప్పాలన్నా చెప్పలేడు. ఎందుకంటే వాడికి తెలుగు రాదుగా. మరి తెలుగు వస్తేనే అబద్ధం చెప్పచ్చు, తెలుగు రాకపోతే నిజం కూడా చెప్పలేంగా. అందుకని వాడు ఉంగా ఉంగా అని ఏడుస్తాడు. ఈ పెద్దవాళ్ళు వాడి మాట వినరుగా. వీళ్ళు కూడా అందరూ కలిసి ఇంకా గట్టిగా ఉంగా ఉంగా అని కేకలేసి వాడిని ముద్దులు పెట్టేసుకుంటారు, ఒక్క కాని కూడా ఇవ్వకుండా. అందుకని ఈ పెద్దవాళ్ళు చిన్నపిల్లల ఉంగా ఉంగా తెలుగు నేర్చుకోవాలి. సుబ్బలక్ష్మి వాళ్ళు, బాబాయి ఇలా తెలుగు నేర్చుకోవాలట. ఇలా అని బాబాయి అన్నాడు. నేను దీని గురించి కొంచెం సలహాలు ఇస్తాను. అయితే నేను ఇప్పుడు ఎక్కిన మెడ్రాసు రైల్లో చిన్నపిల్లలు అస్సలు ఉంగా అనుకో. ఒక్క సి గానపెసునాంబ ఒక్కటే ఉంది. సి గానపెసునాంబ అంటే ఆడది. ఆడది అంటే అసలు అమ్మ అని అర్థం. ఇలా అని నాన్న చెప్పాడు. ఆడది అంటే పెళ్ళాం అని కూడా అర్థంట. ఇలా అని బాబాయ్ అభిప్రాయం. బాబాయ్ దగ్గర ఇవి చాలా ఉన్నాయి అని చెప్పారుగా. వాడిని ఇంకా అడిగితే ఆడది అంటే ఒక్కోసారి సుబ్బలక్ష్మి అని, ఒక్కోసారి సీత అని చెప్తాడు అనుకో. అదన్నమాట. ఇప్పుడు పెళ్ళామంటే దానికి 10 ఏళ్ల కన్నా చాలా ఎక్కువ ఏళ్ళు ఉంటాయట. ఇందాక ఆడ మెడ్రాస్ రైల్లో నా దగ్గర కిటికీలో కూర్చోలేదు, అది అనుకుందు. దాని పేరు శశి. అది నాకన్నా చాలా ఎత్తులే, అందుకనే చాలా గర్వం. గర్వం అంటే అది మనతో మాట్లాడదన్నమాట. మనం కాఫీ కావాలా శశి అంటే వద్దులే బుడుగు అంటుంది. మళ్ళీ రైలు ఆగాక వాళ్ళ మొగుడు వస్తాడు కదా, వచ్చి కాఫీ కావాలా శశి అంటాడు కదా. అప్పుడు శశి ఇలా నవ్వుతుంది. నవ్వి వద్దండి అంటుంది. అయినా వాడు కాఫీ తెచ్చేస్తాడు. రైలు మళ్ళీ ఆగితే మొగుడు మళ్ళీ వస్తాడు. మళ్ళీ కాఫీ కావాలా అని అడుగుతాడు. అప్పుడు శశి మళ్ళీ నవ్వుతుంది. అది నవ్వితే బాగానే ఉంటుందనుకో, ఎలాగైనా అమ్మంత బాగా ఉండదు. అప్పుడు ఆ మొగుడు మళ్ళీ నవ్వుతాడు. మీరు కూర్చున్న పెట్టిలో చోటు లేదా అంది మళ్ళీ శశి. అప్పుడు వాడు లేదు శశి, ఇక్కడే ఉండు, జాగ్రత్త సుమా అని పరిగెట్టుకు వెళ్ళిపోతాడు. వాడే కాదు, నేను కూర్చున్న మెడ్రాస్ రైలు పెట్టి దగ్గరికి బోల్డ్ మంది బాబాయిలు వస్తారు కదా. అప్పుడు నేను ఈల వేస్తాను కదూ, అందుకు. బోల్డ్ బాబాయిలు వచ్చేసి నవ్వుతూ ఉంటారా. రైలు కూ అని కూసి ఇలా కదలగానే పరిగెట్టుకు వెళ్ళిపోతారు. మళ్ళీ రైలు ఇలా ఆగగానే పరిగెట్టుకు వచ్చేస్తారు. వాళ్ళని చూస్తే శశికి భయం. ఇలా ఇటువైపు తిరిగి కూర్చుంటుంది. మళ్ళీ వాళ్ళ మొగుడు వచ్చాక నీతో వచ్చేస్తాను అంటుంది. వాడు జాగ్రత్త అని చెప్పి వెళ్ళిపోతాడు. అప్పుడు నాకు జాలి వేసింది. శశిని కొంచెం రక్షించాలి అనుకున్నాను. అందుకని మళ్ళీ మొగుడు రాగానే ఒరే మొగుడు, అలా అస్తమానం రాకు, దీన్ని నేను రక్షిస్తానులే అని చెప్పాను. కానీ అది నా మాట వినలేదుగా. మరి నేను కాఫీ కావాలా అంటే వద్దు బుడుగు అంది. నిన్ను రక్షిస్తానులే అంటే వద్దులే బుడుగు అంది. నేనంటే భయం అన్నమాట. అందుకే రైలు దిగి వెళ్ళిపోయింది. నాకు భలే కోపం వచ్చిందిలే. నేనేం చిన్నవాడినా లేకపోతే చితకవాడినా అలా ఖాతరు చేయను అనడం అంటే శశి వాళ్ళ మొగుడితో రైలు దిగి వెళ్ళిపోవడం అన్నమాట. నాకు కోపం వచ్చింది కదా,
అందుకని కోప్పడేశాను. అప్పుడు అమ్మ, ఎందుకురా బుడుగు కోపం అంది. మరి దాని ముగుడితో అది ఎందుకు వెళ్ళిపోవాలి అన్నాను నేను. దాని ముగుడితే అది వెళ్ళకపోతే నువ్వు వెళ్తావుట్రా పోకే వెదవకానా అనేసింది అమ్మ పక్కన కూర్చున్న బామ్మగారు. మరి నేను రక్షించుతాను అన్నానుగా, అలా అన్నాను నేను. వాడి పెళ్ళాన్ని వాడు రక్షించుకోగలడు బోడి వెధవా అంది ముసుగు వేసుకున్న ఆ బామ్మగారు. మరి నాకు పెళ్ళాలు లేదుగా అని చెప్పాను నేను. అప్పుడు మరి ఎలాగా? అందుకని ఎదురుగుండా కూర్చున్న లావుపాటి పిన్ని గారేమో, మా గానపెసుగున్నామ్మని పెళ్ళాడుతావురా అంది. పెళ్ళాడుతావురా అంటే నాకు తెలీదు, కానీ మరి నేను చిన్నవాడిని చితకవాడిని కానుగా, అందుకని నాకు అన్నీ తెలుసుగా. అందుకని సరే, మీ గానపెసుగున్నామ్మని నేను పెళ్ళాడుతావురాలండి అని చెప్పేశాను. అప్పుడేమో ఆ గానపెసుగున్నామ్మ నవ్వేసి చీ అంది. చిన్నపిల్ల అనుకో, అయినా ఓ 10 ఏళ్ళు ఉంటాయి. గానపెసుగున్నాంబ, నీ పేరేమిటి అని అడిగాను. నా పేరు సి గానపెసుగున్నాంబ అని చెప్పింది. అప్పుడేమో నీ పేరు బుకురుకు కాదు కు అంది. అప్పుడేమో నీ పేరు బుకురు కుకు కుక కదు కు అంది. అలా అంటే ఏమిటో నాకు తెలీదు అనేసా. అప్పుడేమో ఒకసారి ఉంగా ఆవు ఉంగా గావు అనేసా. అలా అంటే ఏమిటి అంది శ్రీగానపెసుగున్నాంబ. మరి బుగు రుకు గుకు కక్క గురుకు అంటే ఏమిటో చెప్పు అన్నాను నేను. అప్పుడు అందరూ నవ్వేశారు. ఎందుకనో తెలీదా అని నవ్వేసింది శ్రీగానపెసుగున్నాంబ. అలా నవ్వితే భలే ఉంటుందిలే. తెలీదు అని చెప్పాను. నీ పేరు బుక్కు రుకు గుక్కు లే అంది మళ్ళీ. అప్పుడు అమ్మ నా చెవిలో అవును అని చెప్పరా బుడుగు అంది. నేను ఓహో అనుకుని అవును అని చెప్పరా బుడుగు అనేసాను గట్టిగా. అప్పుడు అందరూ కలిసి శ్రీగానపెసుగున్నామ్మని చూసి హే 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 అని ఏ హే హే అని నవ్వేశారు. శ్రీగానపెసుగున్నాంబ కూడా నవ్వేసింది. చిన్నపిల్ల కదూ, ఏం తెలీదుగా అందుకని. బుకురు కుకు అంటే బురుగు అనే అర్థం. ఇది భాషలే అని అప్పుడు చెప్పింది. అప్పుడు నేను ఓహో అనుకున్నాను. మరి ఉంగా ఉంగా ఆవు ఉంగా అంటే ఏమిటి బుకురు గురుకు అని అడిగింది. ఉంగా ఉంగా ఆవు ఉంగా అంటే మరి నువ్వు చెప్పింది నాకు తెలియలేదు శ్రీగానపెసుగున్నాంబ అని అర్థము. ఇది ఉంగా భాష. ఇంకా నాకు చాలా భాషలు వచ్చని తెలిసిందా శ్రీగానపెసుగున్నాంబ అని చెప్పాను. అప్పుడు శ్రీగానపెసుగున్నాంబేమో నాకు నేర్పించవా బుకురు గురువు అంది. మెడ్రాస్ వచ్చేదాకా శ్రీగానపెసుగున్నాంబకి నేను అవన్నీ నేర్పించాను. నాకు తెలుగు భాష కొంచెం వచ్చు, పొడుగు భాష బోల్డ్ వచ్చు. ఇది ఇలా అని బాబాయ్ అన్నాళ్లే. ఇంకా నాకేమో ఉంగా భాష, పిచ్చుక భాష, చిక్క భాష, కభాష, భాష, షా అవన్నీ తెలుసును. పూర్వకాలం అంటే నా చిన్నప్పుడు నేర్చుకున్నానులే. మొన్నను కూడా ఉంగా భాష కథ ఒకటి నేర్చుకున్నాను. కథ కర కవ కథ కచే చెప్ కప్తా కప్ కను కలే. అసలు రూపాయి ఎందుకు? అమ్మ ముద్దు పెట్టుకుందకు. అందుకనే కదా పాపాయిలు మనకి ముద్దొస్తారు. మరి అలాంటప్పుడు అమ్మ వెళ్ళి వాళ్ళని ఎత్తుకుని ముద్దు పెట్టుకోవాలి కదా, లేకపోతే పాపాయి కోపం రాదు. మరి పాపం ఆ పాపాయిలు అలా కోపం వస్తే ఎలా చెప్తారు? వాళ్ళకి తెలుగు రాదు కదా మరి. అందుకని వాళ్ళ ఉంగా భాషలో గట్టిగా చాలాసేపు చెప్తారు. మరి పెద్దవాళ్ళకి తెలుగు ఒకటే వచ్చు కదా, ఉంగా అంటే తెలియదుగా. అందుకనేమో వాళ్ళు ఏడవకు పాపాయి అంటారు. అప్పుడు పాపాయికి ఇంకా చాలా కోపం వచ్చేస్తుంది. నాకు కోపం వస్తే అమ్మేమో ఏడవద్దు అంటుందేమిటి అని ఇంకా గట్టిగా ఉంగా అంటుంది. అంటే నేను అస్సలు ఏడవడం లేదు, కోపం పడుతున్నాను అని అర్థం. మరి ఇంకెలాగా? పాపాయికి కోపం అనే అమ్మకి తెలియదు, అమ్మకి తెలియదని పాపాయికి తెలియదు. మరి పాపాయి పాపం చిన్నదిగా, అందుకని అమ్మదే తప్పు. మా అమ్మ మంచిదే అనుకో, అయినా చిన్నపిల్లలు ఎప్పుడూ తప్పు చేయరుట. చిన్నపిల్లలు దేవుళ్ళట. నాన్న కొట్టేస్తానంటాడే,
అప్పుడేమో బామ ఇలా అంటుందిలే, అది సంగతి. పెద్దవాళ్లే తప్పు చేసేసి ఉత్తినే అలా అంటారు అని బామ చెప్పింది. ఏ పాపాయి కోపం అప్పుడు ఎలా పోతుందంటే, మరి అమ్మేమో ఏడవక పాపాయి అని ఎత్తుకుని ముద్దు పెట్టుకుంటుందిగా. అప్పుడు ఎప్పుడు అలాగే పోతుంది పాపాయి కోపం. ఎవళ్ళైనా ముందస్తుగా వచ్చి ఎత్తుకున్నా సరే అమ్మ వస్తే అమ్మ దగ్గరికే వెళ్ళిపోతారు కదా. ఏ పాపాయికైనా సరే వాళ్ళ రాధ అంటేనే ఎక్కువ ఇష్టం. రాధంటే అమ్మ, నాన్నకన్నా, బామ్మ కన్నా, పిచ్చిక కన్నా, బొమ్మ కన్నా, శ్రీ గానపై సూనాంబ కన్నా రాధంటేనే ఎక్కువ ఇష్టం అన్నమాట. అసలు అలాగే ఉండాలి కదా మరి. ఇప్పుడు ఇలాంటి కథ ఒకటి చెప్తాను. ఆ కథ అర్థం ఇదే. మిగతా భాగం రేపు.